ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకున శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? సరే, ఈ రోజుకైనా దేవుని కృపను మీకు ఇచ్చును. ప్రతిరోజు ఆయన కృప మనల్ని ఆదుకొనుచున్నది. ఈరోజు మనకు ఏ సమస్య వస్తుంది, సాతానుడు ఏ ఊరి బొగ్గి ఉన్నాడు, ఏ పోరాటం ఉంచాడో మనకు తెలియదు కదా. పనిలో, బిజినెస్లో, నివసించే స్థలములో, చదువుకునే స్థలంలో, నివసించే పరిస్థితిలో ఏమేమి డిస్టర్బెన్స్ తీసుకురావాలి, ఏమేం ప్రణాళిక ఉంచాడో మనకు తెలియదు. అయితే దేవునికి తెలుసు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడువారు. అందుకనే ఉదయమునే లేచిన వెంటనే ఆయన వాక్యమును చదివి ఆయన్ని స్తుతించి ప్రార్థించుడి. ఆయన ప్రసన్నతతో ఈ లోకంలోనికి వెళ్ళండి, సరేనా? కనుక దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 89వ కీర్తన 22వ వచనములో, ఏ శత్రువును అతని మీద జయమునొందడు, దోషకారులు అతని బాధపరచరు. శత్రువు అతని మీద జయమునొందడు, దోషకారులు అతని బాధపరచరు. ఎవరు ఆ శత్రువు? సాతానే మన శత్రువు. వాడే మనల్ని చుట్టి వస్తున్నాడు. మనల్ని డిస్టర్బ్ చెయ్యాలి, సమాధానమును చెడగొట్టాలి, మనల్ని సోలిపోవునట్లు చెయ్యాలి, రోగము తీసుకురావాలి, సమస్య కలుగజెయ్యాలి, నెమ్మదిని చెడగొట్టాలి, డిప్రెషన్ కలుగజెయ్యాలి, ఎప్పుడు గందరగోళంతో ఉంచాలి, భయములోనే ఉంచాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అలా వస్తూనే ఉంటాడు శత్రువు. మనల్ని ఇరికిస్తాడు, నలగొట్టును, అలాగే స్తంభింపజేయాలనుకుంటాడు. ఉదయమునే సంతోషంగా ఉండాలనుకుంటాము, వెంటనే సమస్య కలుగజేస్తాడు. ఇంట్లో ఒక సమస్య కలుగజేస్తాడు, పనికి వెళితే అక్కడ సమస్య. ఎదురుచూడని ఏవేవో జరుగుతున్నాయనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు? మనల్ని నలగొట్టుటకు, ఇబ్బంది కలుగజేయుటకు పిశాచి చేసే ఒక కార్యము. అయితే దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. శత్రువు ఉండడము వాస్తవమే. వాడు నిన్ను నలగొట్టుటకు, ఇరుకున పెట్టుటకు చూస్తున్నాడు. నేను విడిచిపెట్టను. వాడు నిన్ను సమీపించుటకు, నిన్ను టచ్ చేయుటకు నేను విడిచిపెట్టను. నీవు భయపడకు అని చెబుతున్నారు. కనుక శత్రువు ఇబ్బంది పెట్టలేదు, నలగొట్టలేడు. వాక్కునిచ్చుచున్నారు. మీరు విశ్వసించాలి. నా శత్రువా, పిశాచీ, సాతానా, నాకు విరోధముగా తంత్రం చేస్తున్నావా? నీవు నన్ను సమీపించలేవు, నన్ను నలగొట్టలేవు. నా యేసు నాతో కూడా ఉన్నారు. నిన్ను జయించిన యేసు, నీ తలని చితకదొక్కిన యేసు నాతో ఉన్నాడు. పిశాచి అని చెప్పండి. నేనలా చెబుతాను. సాతానా, నీవు నన్ను ఏమీ చెయ్యలేవు. నీవు ఇంతే కదా చేస్తావు, భయపెడతావు, సోలిపోవునట్లు చేస్తావు, ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే నాతో ఉన్న యేసు గొప్పవాడు. శత్రువు నన్ను జయించలేడు అని మీరు విశ్వాస ప్రకటన చేయుడి. దేవుని కరము మీకు తోడుగా ఉంటుట చూచెదరు. శత్రువు క్రియలు నశించిపోవుట మీరు చూచెదరు. ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ప్రతిదినం వాడికి అపజయమే. అపజయం కలిగిన వానికి సిగ్గులేదు, మళ్ళీ వస్తూ ఉంటాడు. అదే జీవితము. కనుక మీరు భయపడకండి. కనుక దేవుడు చెబుతున్నాడు, శత్రువు వాణ్ణి సమీపించలేడు, నలగొట్టలేడు. ఎవరిని గురించి చెబుతున్నారు? దావీదును గురించి చెబుతున్నాడు. దావీదును గురించి చెప్పబడినది. దావీదును గురించి దేవుడు ఎందుకు అంత స్థిరంగా చెబుతున్నాడంటే, దావీదును గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. నా హృదయానుసారుడు, నాకిష్టమైన వాటినన్నిటినీ అతడు చేయును. కనుక దేవుడు వాని మీద చాలా జాగ్రత్త కలిగి కాపాడుచున్నారు. మీరు దేవుని హృదయమునకు తగిన వారిగా ఉన్నారా? దేవునికి ఇష్టమైన వాటిని చేయుచున్నారా? ఇదే యోచించాలి. నేను ప్రతిదినం ప్రార్థిస్తుంటాను, దేవా, మీ హృదయానుసారునిగా నన్ను మార్చుడి. నేను పూర్తిగా మారినాను అని చెప్పలేను. మీ హృదయానుసారునిగా నన్ను ఇంకా మార్చుము అనున్నది నా ప్రార్థన. మీకిష్టమైన దాన్ని నేను ఎప్పుడూ చెయ్యాలి. తండ్రి, మీకిష్టము లేని దాన్ని నేను చెయ్యకూడదు. సేవలో, నా కార్యములో, నా వ్యక్తిగత కార్యములో మీ చిత్తము లేనిదేది నేను చెయ్యకూడదు. మీకిష్టమైనది నేను చెయ్యాలి. అందులో జాగ్రత్త కలిగి ప్రార్థించి మీ హృదయానుసారునిగా మార్చుము అని అందులో జాగ్రత్త కలిగి అక్కరగా ఉన్నందువలన సాతానుడు నన్ను ఏమీ చెయ్యలేకపోతున్నాడు. ఇదే నిజము. కనుక మనం దేవునికి ఇష్టమైన వారముగా ఉండేటకు సమర్పించుకుంటే సాతాను మనల్ని తాకుటకు, డిస్టర్బ్ చేయుటకు ఆయన అనుమతించడు. ఇతడు నా బిడ్డ, నా సేవకుడు, నా సేవకురాలు, నా పిల్లలు, నాకిష్టమైన వాటిని చేయుదురు, సమీపించకు అని దేవుడు మనకు తోడుగా నిలబడును. దీన్ని తెలుసుకోవాలి. కనుక డిస్టర్బ్ చేయుటకు సాతానుడు అన్ని స్థలాల్లో ఉండును. సాతాను అన్ని చోట్ల ఉన్నాడే. దేవుడు అన్నిటా ఉన్నట్లుగా వాడు అన్నిటా ఉన్నాడు, అన్ని చోట్ల తిరుగుచున్నాడు.
పనిచేసే స్థలంలో, బిజినెస్ చేసే స్థలంలో ఉంటాడు, పోయే మార్గంలో ఉంటాడు, మీ ఇంటిలోనికి వస్తాడు, మీ ఇంట్లో సంచరించును, ఇంట్లో ఉన్న మనుషుల ద్వారానే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యును. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే హఠాత్తుగా నా భర్త కోప్పడుతున్నాడు, నా భార్య ఎందుకు ముఖం ఎత్తి పెట్టుకుంది, నా పిల్లలెందుకు ఇలా నడుచుకుంటున్నారు, మా అత్త ఎందుకు ఇలా మాట్లాడుచున్నది, మంచిగానే కదా ఉన్నది అని అనిపిస్తుంది కదా. ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే సాతానుడు ఎవరినైనా ప్రేరేపించి మిమ్మును డిస్టర్బ్ చెయ్యాలి. మీరు డిస్టర్బ్ లేకుండా ఉండాలంటే దేవుని హృదయానుసారులుగా ఉండాలి, ఆయనకిష్టమైన వాటిని చెయ్యాలి. దానికి సమర్పించుకున్నారంటే ఏదియూ మిమ్ములను బాధించదు. అలా విజయంతో ముందుకు కొనసాగుదురు. అదే క్రైస్తవ జీవితము. ప్రతిదినం విజయవంతమైన ఒక జీవితము. ప్రతిదినం సాతానుడు ఓడిపోతాడు. సిగ్గు లేకుండా ప్రతిదినం మిమ్మును ఢీకొంటాడు. ఢీకొని చూడు అని చెప్పండి. భయపడుతూ ఉండకండి. అదే క్రైస్తవ జీవితము. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా నుండుడి, నేను లోకమును జయించాను అని చెప్పారు కదా. ఈ దినము దేవుని చూసి చెప్పండి, దేవా, నేను దావీదు వలె మీ హృదయానుసారునిగా, హృదయానికి తగ్గదానిగా ఉండాలి. మీకిష్టమైన వాటినన్నిటినీ చెయ్యాలి. అందుకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీరన్నిటినీ చూసుకుంటారు. సాతానా, నీవు నన్ను డిస్టర్బ్ చెయ్యలేవు, సోలిపోవునట్లు చెయ్యలేవు, నన్ను నాశనము చెయ్యలేవు. యేసు నామమున నేను నిన్ను జయించుచున్నాను. ఆమెన్, ఆమెన్.